ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. అంటే ధర్మం అంటే ఏంటి? నీళ్ళు నీళ్ళు, దాహం దాహం అంటున్నాం. అప్పుడే అక్కడ ఒక పూజారి వెళ్తూ ఉన్నాడు. అతని యొక్క కమండలంలో నీళ్లు కూడా ఉంది. ముందు దేవుడికి పోయాలా, యాక్సిడెంట్ అయిన అతనికి పోయాలా? దాని ధర్మము అంట. పరహితము, పరుల కోసం జీవించడం ఏదైతే ఉందో అదే ధర్మము. 40 దేశాల్లో విస్తరించింది. తప్పించారు అంటే వాళ్ళు మనకు ప్రేరణ. సుభాష్ చంద్రబోస్ ఎందుకు ప్రేరణ? స్వాతంత్రం కోసం. గంగామాత అంటాం, అంతేనా కదా? అలాగనే భూమిని పుణ్యము, సమానమైన వ్రతము, సమానమైన యజ్ఞము ఎక్కడనూ చూడలేదు. వికాసం చెందడం కోసము తాను పరిగెత్తగలడు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనుకుంటే ఈరోజు 130 దేశాల్లో ఉందని చెప్తున్నారు, 60,000 శాఖల్లో ఉందంటున్నారు, అనేక సంస్థలు ఉన్నాయంటున్నారు. ఆ సంస్థలన్నింటినీ చేసుకొని పొందాలి అని ఒక 5 కార్యక్రమాలు ఇచ్చింది. ఆ 5 కార్యక్రమాలు అంటే కుటుంబ ప్రబోధన, సామాజిక సమరసత, స్వావలంబన, నాగరిక శిష్టాచార. అంటే ఆయన ఇంకా చెప్పలేదా? శ్రీ వెంగమాంబ దేవస్థానమైనటువంటి హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చేపట్టినటువంటి పంచ పరివర్తన్, కుటుంబ ప్రబోధన్, సామాజిక సమరసత, స్వావలంబన్, నాగరికత శిష్టాచార్, ఈ విషయాల మీద అందరికీ ప్రజలకు తెలియజేయడం జరిగింది. అలాగనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభం జరిగి ఇంకా నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం వేగవంతంగా అన్ని పల్లెల్లోకి వెళ్ళాలని దుత్తలూరు మండలంలో 5 సంఘ మండలాల్లో ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాలు చేశాము. మిగిలిన 8 కార్యక్రమాలు కూడా ప్రతి నెల ఒక కార్యక్రమం తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏ ఒక్కరికి విరోధమనో, స్వాతంత్రంలో పాల్గొనలేదనో, లేకపోతే కులాలకి చిచ్చు పెడుతుందనో, మత విద్వేషణ రెచ్చగొడుతుందోనో బయట ప్రచారం అవుతున్నటువంటి ఏ అయితే నినాదాలైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవాల క్రమాలు. సేవా దృక్పథము, దేశం కోసం ఆత్మసమర్పణ భావంతో పనిచేసే విషయాలన్నింటినీ ఈరోజు ఈ నరవాడ ప్రజలకి ఈ ఉత్సవంలో తెలియజేయడం జరిగింది.